ఆంధ్ర. సూపర్. ఆంధ్ర పాలిటిక్స్ గురించి చాలామంది అంటే నార్మల్గా ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది జనసేన పార్టీ, కొంతమంది టీడీపీ, కొంతమంది వైసీపీ అని చెప్పేసి. సో మీరు చెప్పండి, ఎంతవరకు జగన్ గారు న్యాయం చేశారు ఆంధ్ర ప్రజలకి, ఏం చేయబోతున్నారు? యాక్చువల్లీ జగన్ గారు చేసేది వన్ వే అంటే బద్దకొసలు చేసేది యాక్చువల్గా. అంటే మనీ పరంగా చూసుకుంటే ఆయన డబ్బుల పరంగా చూసుకొని పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఆయన చేయాల్సిందంటే బిజినెస్ పరంగా కానీ, కంపెనీస్ పరంగా కానీ, స్టూడెంట్స్ ఇప్పుడు మన ఇండియా వైజ్గా చూసుకుంటే ఎక్కడైనా సరే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు, యంగర్ పీపుల్స్ ఉన్నారు. ఓల్డ్ వైజ్ చూసుకున్నా మన భారతదేశమే హైయెస్ట్ మెజారిటీ ఉన్న పీపుల్స్ అనమాట, యంగర్ పీపుల్స్. వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, జాబ్ కానీ, బిజినెస్ పరంగా పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు కానీ, వేరే కంట్రీకి వెళ్ళడానికి కానీ డబ్బులు కానీ అలాగా ఇస్తే బాగుండేది. బట్ జగన్ గారు ఏంటి అంటే 3.5 సంవత్సరాలు ఎటువంటి ప్రొవైడ్ చేయలేదు, ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలా అమ్మబడి, జగనన్న దీవెన, జగనన్న వసతి ఇస్తున్నారు. ఇవనేది అందరికి ఇచ్చే బదులు ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి బిజినెస్ పరంగా కానీ, వర్క్ పరంగా కానీ సపోర్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, దట్స్ బెటర్ అని నేను అనుకుంటున్నా. అంటే యువత వరకు అయితే న్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే కొంతవరకు పథకాలు తీసుకొచ్చాడు, అమలు చేశాడు, కొంతవరకు ఐటీ పరంగా రాలేదు. సో ఇంకొంచెం డెవలప్ కావాలి అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఐటీ వస్తే ఆంధ్ర ఇంకా డెవలప్ అవుతుందా? యాక్చువల్గా అయింది బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టింది కానీ, అప్పులు తెచ్చే డబ్బులు పెట్టింది కానీ ఓన్గా కాదు. మళ్ళీ అది కాక ఈయన ఐటీ కానీ ఏమైనా వస్తే బ్యాక్గ్రౌండ్ అంటే ఎకనామిక్గా స్ట్రెంత్ ఉంటుంది మనకి. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే ఐటీ సెక్టర్ ఉంది. వాళ్ళు 2 సంవత్సరాలనే వాళ్ళ అప్పులన్నీ తీరిపోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లేదు, అదేవిధంగా రాజధాని కూడా లేదు. అది నాకు జగన్ గారు చేసేది కొద్దిగా అది మిస్టేక్ అనిపిస్తుంది. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఛాన్స్ ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఛాన్స్ ఇచ్చినా అలాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఐటీకి సంబంధించిన వర్క్ ఏమైనా రావడానికి అవకాశం ఉందా? ఐ థింక్ పవన్ కళ్యాణ్ వస్తే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతనికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. అమెరికాలో కానీ ఎటువైపుగా కానీ అతనికి యూత్ ఫాలోయింగ్ ఉంది. అతను ఒక మాట చెబితే వాళ్ళ అమౌంట్ అని పెట్టి జాబ్స్ కానీ ఇప్పించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఒకవేళ వైసీపీకి గట్టిగా పోటీ ఇవ్వాలి అనుకుంటే టీడీపీ ఇస్తుందా, జనసేన ఇస్తుందా, లేకపోతే ఇద్దరు కలిసి ఇచ్చే అవకాశం ఉందా? టీడీపీ జనసేన కలిస్తేనే టఫ్ అవుట్ ఉంటుంది, లేకపోతే జగనే గెలుస్తాడు. అంటే ఇప్పుడు నమ్మకం జనాలకు ఏ విధంగా ఉంది అంటున్నారంటే, సో పక్కా సింగిల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో కొంతమంది ఇద్దరు కలిసి చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే జగన్కి భయపడుతున్నారా, లేకపోతే ఏ విధంగా అంటారు? జగన్కి భయపడేది ఏం లేదన్న. యాక్చువల్గా అంటే మనీ లేకుండా పాలిటిక్స్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్గా ఏంటంటే మన వాళ్ళందరూ అలవాటు పడిపోయారు డబ్బులకి, ఫస్ట్ నుంచి డబ్బులకి అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని ఓటు వేస్తారు. ఇప్పుడు మేమంటే ఓట్లు స్వతహాగా వేస్తాం, రేపు మనకి ఎవడు జాబ్ ఇస్తాడు ఏందని చెప్పి మనం ఇస్తాం. కానీ మన నాన్నగారు కానీ మన తాత వాళ్ళు కానీ డబ్బులు ప్రిఫర్ చేస్తారు. వాడు ఏం చేస్తాడులే, వాడు ఇచ్చిన ఇప్పుడు 2000 తీసుకుంటే ఈ రోజు ఖర్చు అయిపోయిందని చూసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అనమాట. యాక్చువల్ అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు నాకు తెలుసు. సూపర్. సో ఫైనల్గా వారాహి అనే రథాన్ని ఇప్పుడు బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో బయటకు వస్తుంది కదా, ఎందుకు అంత స్ట్రాంగ్గా దానికి ఫుల్ సెక్యూరిటీ అంత స్ట్రాంగ్గా రెడీ చేయడానికి కారణం ఏంటి అంటారు అసలు? యాక్చువల్గా అతన్ని తొక్కేద్దామని చూస్తున్నారు జగన్ గారు. ఎందుకంటే అతను కానీ బయటికి వస్తే యూత్ మొత్తం అతనికి అట్రాక్ట్. ఇంతవరకు ఓట్లు లేవని యూత్ కానీ అంటున్నారు. ప్రజెంట్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్స్. అందుకనే అతను కానీ ఒక్క మాట ఏం చెప్పినా ఓట్లన్నీ అటు వెళ్ళిపోతాయి. అందుకనే జగన్ గారు భయపడుతున్నారని నేను అనుకుంటున్నా. సో దాని మీద ఏమన్నా అటాక్ చేసే అంటే దానికి సంబంధించిన ఏమన్నా జరుగుతాయని అంటారా ఈ యాత్రలో? లేదు బ్రో, యాక్చువల్గా అంత డేర్ చేసే అంత లేదనుకుంటున్నా. ఫైనల్గా నెక్స్ట్ ఏ సీఎం ఆంధ్ర ప్రజలకు స్ట్రాంగ్గా నిలబడతాడు అనేది వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు జానీ భాష. ఇక్కడ మీరు ఆంధ్ర తెలంగాణ? నేను ఆంధ్ర నుంచి వచ్చాను, గుంటూరు డిస్టిక్ మేడిగుంటూరు మండలం, మేడిగుంటూరు విలేజ్. చెప్పండి, మీ సైడ్ చూసుకుంటే జగన్ గారి పరిపాలన, అక్కడ ఉన్న ఎమ్మెల్యేల పరిపాలన, సో ఎంతవరకు జనాలకు సేవ చేస్తున్నారు, ఎంతవరకు న్యాయం జరుగుతుంది, మీ మాటలో చెప్పండి. మా మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రాలో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సన్ టు కంపేర్ టు చంద్రబాబు. వై యాక్చువల్లీ చంద్రబాబు డెవలప్ చేసింది 9 years హైదరాబాద్లో. ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసింది త్రీ క్యాపిటల్స్, తిరుపతి, కర్నూలు అండ్ గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెస్ట్ పర్సన్. ఓకే, అంటే కొంతమంది అంటున్నారు పరిపాలన పరంగా చూసుకుంటే అంతగానం ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారిదే బాగుంది, లేకపోతే అది కాదు అనుకుంటే జనసేన పార్టీ కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి అసలు? జనసేన పార్టీ కూడా మంచిదే సార్, బట్ కంపేర్ టు జగన్ అయితే జగన్ ఈజ్ బెస్ట్ పర్సన్. ఓకే, ఎందుకంటే నవరత్నాలు ప్రజెంట్ ఇప్పుడు ఇస్తుంది, పేదలందరికి ఇల్లు, విద్యా దీవెన అండ్ ట్యాబ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కొత్తది. ఇప్పుడు స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదైనా కానీ ఒక్కో స్కూల్స్కి 1.5 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకని ఆంధ్రాలో ప్రతి అందరూ గవర్నమెంట్ జగన్కే సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ రావాలన్నా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ జగనే వస్తాడు మళ్ళీ. సో అంటే ఇప్పుడు జనసేన పార్టీ కూడా కొంచెం స్ట్రాంగ్ అయింది. సో టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తే అప్పుడు ఓడిపోయే అవకాశాలు ఉంటాయా, లేదా పక్కకు గెలుస్తాడా? పక్కాగా అయితే గెలుస్తాడన్న జగను, కానీ సీట్స్ మాత్రం తగ్గుతాయి. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, టీడీపీ వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా జగనే గెలుస్తాడు. ఓకే, రైట్, సూపర్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు వారాహి జనసేన పార్టీ తరపు నుంచి వారాహి బయటకు వస్తుంది. సో దాన్ని చాలా స్ట్రాంగ్గా రెడీ చేసి మరీ తీసుకొని వస్తున్నారు. జగన్కి భయపడా, లేకపోతే వీళ్ళు ఎందుకంత ఫోకస్ చేసి దాన్ని అంత స్ట్రాంగ్గా ఫుల్ సెక్యూరిటీతో తీసుకొని వస్తున్నారు? అది వాళ్ళ ఇష్టం అన్న. అది మామూలుగా అయితే వారాహి అని వాళ్ళు పెట్టుకున్నారు పేరు. అది మిలిటరీ సెక్యూరిటీ లాగా వాళ్ళు ప్రొటెక్షన్గా పెట్టుకున్నారు వాళ్ళు. రేపు పొలిటికల్గా వెళ్ళడానికి, ఏ మీటింగ్స్ అయినా చెప్పుకోవడానికి మొత్తం పంజాబ్ వాళ్ళని తీసుకొచ్చారు. ఓకే, ఎందుకంటారు? అంటే సెక్యూరిటీ పర్పస్గా ప్రొటెక్షన్ తీసుకోవడానికి వాళ్ళు మొత్తం. అంత సెక్యూరిటీ ఎందుకు? ఎప్పుడు నార్మల్గా పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనాల్లోనే తిరుగుతూ ఉంటారు కదా, అంత సెక్యూరిటీ ఎందుకు అన్నట్టు? అంతే, మామూలుగా గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు సార్ యాక్చువల్గా, అది అందుకని వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకున్నారు అట్లా. చూద్దాం నెక్స్ట్ వరకు ఏంటి పరిస్థితులు అనేది నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.